ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ డైలీ బడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ఆత్మీయులారా, యేసే కృపా పరిచర్ల తరఫున మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు శనివారం కదండి. మందిరంలో 11 గంటల నుండి ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉందండి. యేసయ్య ఒక మాట అంటారు, మార్కు సువార్త 9వ అధ్యాయంలో, ఉపవాస ప్రార్థన తప్ప ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని. నిజమే కదండి. చాలా మొండి సమస్యలు ఉంటాయి. ఆ మొండి సమస్య నుండి విజయం కలగాలంటే, ఆ సమస్యల ద్వారా, ఆ సమస్యలు మనం ఎంతగానో వేధిస్తూ ఉంటాయి. ఆ సమస్య నుండి గట్టెక్కాలంటే కేవలం ఒకటే ఒక మార్గం. అది ఏంటంటే ఉపవాస ప్రార్థన. రండి మనమందరం కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొందామండి. ప్రార్థన చేద్దాం. అలాగే సాయంత్రం 7 గంటలకు ఆదివారం కొరకు సిద్ధపాటు కూడిక కూడా మందిరంలో జరుగుతూ ఉందండి. రండి. అలాగే మరుసటి రోజు ఆదివారము పునరుత్థాన ఆదివారపు ఆరాధన అండి. 9:30 నుండి ఆరాధన మొదలవుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా దైవ సేవకులంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. అందరూ కూడా తప్పకుండా రండి. కుటుంబాలుగా రండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. సరే అండి. మరి 16వ తారీఖు మరి ముఖ్య గమనిక ఏంటంటే, మంగళవారం 16వ తారీఖు కుటుంబ ఆశీర్వాద కూడిక కూడా మందిరంలో పెట్టామండి. సేమ్ 11 గంటల నుండి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థించండి, పాల్గొనండి. తప్పకుండా కుటుంబాలుగా రండి. అడ్రస్ బాలాజీ నగర్, జవహర్ నగర్ అండి. అది దాటిన తర్వాత సిఆర్పిఎఫ్ అనే అరుంధతి నగర్ గ్రామం ఉంటుంది. అక్కడికి రండి మీరందరూ కూడా. సరే అండి. మరి ఈ శనివారానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, గమనిస్తున్నారు కదా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహితకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి, అలాగే బంగారు పాత్రలు కూడా ఉన్నాయి. చూడండి, ధనవంతుల ఇళ్లలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, అలాగే గాజు పాత్రలు ఉంటాయి, ఇత్తడి పాత్రలు, రకరకాల పాత్రలు ఉంటాయి కదండి. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఏం పాత్రలు ఉన్నాయంటే వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. అయితే ఆ యజమానికి మరి ఆ ఉపయోగపడే పాత్రలు ఏంటండి? అంత గొప్ప ఇంట్లో వెండి బంగారాలు పాత్రలు ఉన్నాయి కదా, మరి కర్ర పాత్రలు మట్టి పాత్రలలో వాడుకుంటారండి వాళ్ళు? ధనవంతులు కదా. ఆ ధనవంతులు ఏ పాత్రలో తింటారండి? బంగారు పాత్రలో తింటారు కదా, వెండి పాత్రలో నీళ్ళు తాగుతారు కదా. అయితే ఆ ఇంట్లో వెండి బంగారు పాత్రలతో పాటు ఇంకా కొన్ని పాత్రలు కూడా ఉన్నాయంట. అవి ఏంటంటే కర్రవియు మట్టి ఉన్నాయి. అయితే అవి ఘనహీనతకు ఉన్నాయి. ఘనమైన పాత్రలుగా ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. ఎవరికి అనంటే సేవకుడైన తిమోతికి. కొంతమంది ఉన్నారు. ఎవరు అనంటే చూడండి, 18వ వచనంలో ఉంటుంది. హుమనయును ఫిలేతు అని కొంతమంది ఉన్నారు. వారు ఘనహీన పాత్రలు. వారితో నువ్వు చేరకు తిమోతి, వారితో నువ్వు చేరకు అని చెబుతూ ఉన్నాడండి గొప్ప సేవకుడు పౌలు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఘనమైన పాత్రలో మనం చేరాలి, ఘనహీనమైన పాత్రలో మనము చేరకూడదు. అయితే ఘనమైన పాత్రలుగా చేరాలంటే చూడండి ఏం చేయాలి? ఇక్కడనే వ్రాయబడి ఉంది, ఇందాక చదివాను కదండి 21. ఎవడైనను వీటిలో చేరక అంటే ఘనహీనమైన పాత్రలు ఉన్నాయని చదివాం కదండి పైన. ఏంటవి అంటే కర్రవి మట్టి వాళ్ళు ఉన్నాయి కదా, అవి ఎవరైనా వాడుకుంటారా? వాడుకోరు. అందులో చేరకూడదు. అవి ఘనహీనతకు గుర్తుగా ఉన్నాయి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. హల్లెలూయా. ఎవరైతే ప్రత్యేకపరచబడి పవిత్రపరచబడి తను తాను శుద్ధి చేసుకొని ఉంటారో ఆ పాత్ర ఎలా ఉంటుందంటే యజమాని చేతిలో అనంటే
ఘనమైన పాత్రగా, వాడబడిన పాత్రగా, అర్హమైన పాత్రగా, ఉపయోగపడే పాత్రగా ఉంటుంది. ఏ పాత్ర అయితే నీట్‌గా, క్లీన్‌గా కడగబడి, పరిశుద్ధపరచబడి ఉంటుందో ఆ పాత్ర ఘనమైన పాత్ర. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, మనని మనము పవిత్రపరచుకోవాలంటే మనలో అపవిత్రత ఉండకూడదు. మరి మనుషులను అపవిత్రపరిచేటివి ఏంటి అని అంటే యేసయ్య స్వయంగా ఒక మాట అంటాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 44లో ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 44. మనల్ని అపవిత్రపరిచే కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇక్కడ 12 కార్యాలు ఉన్నాయి. అవేంటంటే చూడండి, మీలో ఎవడైనను ఒక్క నిమిషం అండి. క్షమించండి, 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. చూడండి, మార్కు సువార్త 7:22. మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణలు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. మనుషులని అపవిత్రపరిచే కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇక్కడ 12 కార్యాలు నేను చదివాను. అవన్నీ కూడా 12 కార్యాలు ఉన్నాయి. ఈ 12 కార్యాలు మనల్ని అపవిత్రపరుస్తాయి. ఇవి ఉంటే అర్హమైన పాత్రగా, ఘనమైన పాత్రగా యజమాని చేతిలో ఉండలేరు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే వీటన్నిటిని మనము తొలగించుకోవాలి. ఏం చేయాలండి? తొలగించుకోవాలి. మనము పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఇందులో ఏ ఒక్క కార్యం కూడా మనలో ఉన్నట్లయితే యజమాని మనల్ని వాడుకోడండి. ప్రేమన దేవుని బిడ్డ వింటున్నారా? మనల్ని వాడుకో. చూడండి, సంఘంలో చాలామంది పరిచర్య చేసే బిడ్డలు ఉంటారు కదా. మరి వాళ్ళు పరిచర్యలో మరి దేవుడు ఎన్నుకున్నాడంటే కారణం ఏంటండి? వారు పవిత్రపరచబడిన పాత్ర. వాళ్ళు అపవిత్రత లేదు. ఇదిగో ఈ కార్యాలు వారిలో లేవు కాబట్టి వారు ఘనమైన పాత్రలుగా మందిరంలో వాడబడుతూ ఉన్నారు. సేవకుల చేతులు వాడబడుతూ ఉన్నారు. దేవుని చేతి కూడా బలంగా వాడబడే పాత్రలు సేవకులు లేరండి? ప్రేమైన దేవుని బిడ్డలు అందరికీ ఆశ ఉంటుంది కదా. నేను కూడా మందిరంలో చక్కగా వాడబడాలని ఆశ ఉంటుంది కదా. మరి ఆశ ఉన్నట్టు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేసుకోవాలి అని అంటే మనల్ని పవిత్రంగా చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడే యజమాని చేతులు మనము ఘనమైన పాత్రగా వాడబడతాం. హల్లెలూయా! మన కుటుంబాలు దేవుని చేతిలో, హస్తాల్లో బలమైన పాత్రలుగా వాడబడాలి. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము ప్రభువా, అత్యంత కృపా కనికరం గల తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మహాగణుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో మీ పాదాల వద్దకు మరలా వస్తూ ఉన్నామయ్యా తండ్రి. ఈ డేలుబడి కార్యక్రమం ద్వారా తండ్రి, ఇదిగో నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడినటువంటి అమూల్యమైన నీ మాటలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, గొప్ప ఇంట్లో మరి వెండి బంగారు పాత్రలు ఉన్నాయి, అలాగే ఘనహీనమైన పాత్రలు కూడా ఉన్నాయి. అయితే యజమాని ఘనమైన పాత్రలనే వాడుకుంటున్నాడు. అయితే మేము ఘనమైన పాత్రగా వాడబడాలంటే మమ్మల్ని మేము పవిత్రపరచుకోవాలని, పరిశుద్ధపరచుకోవాలని నువ్వు సెలవిచ్చావయ్యా. మరి అపవిత్రపరిచేటివి ఏంటో కూడా మాకు తెలియచేశారయ్యా. ఆ 12 కార్యాలను మేము విడిచిపెట్టాలి. వాటి నుండి నాయన మేము తొలగింపబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచుకున్నప్పుడు ఇదిగో తండ్రి, మా యజమానుడైన నీ చేతిలో అర్హమైన పాత్రగా, ఘనమైన పాత్రగా మేము వాడబడతాం. కాబట్టి సహాయం చేయండి అయ్యా. కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ నీ హస్తాల్లో మేము ఉండాలి. నీకు ఇష్టమైన పాత్రలుగా, అనేకులకు ఇష్టమైన పాత్రలుగా, ఇదిగో మందిరాలు, దైవ సేవకులకు, మందిరానికి వచ్చే బిడ్డలకు ఇష్టమైన పాత్రలుగా మేము ఉన్నట్లుగా నీ కృప మాకు సహాయం చేయండి అయ్యా. ఇదిగో నీ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డను నాయన అర్హమైన పాత్రగా మీరు వాడుకొని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.